నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. దేశానికి వెన్నెముకైన రైతన్న నడ్డి విరిచేందుకు మోడీ ప్రభుత్వం పూనుకుందా? అన్నదాతల స్థితిగతులపై ఏమాత్రం అవగాహన లేని కేంద్ర ప్రభుత్వం వారిపై కొత్త పన్నులు వేసేందుకు కుట్రలు చేస్తోందా? దేశానికి అన్నం పెట్టే రైతన్నను నిలువునా దోచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిందా? రైతులపై పన్ను పోటు వేయాలనే దుర్బుద్ధి కేంద్రానికి ఎందుకొచ్చింది? ఆదాయం రెట్టింపు సంగతి పక్కన పెడితే వారిని ఆర్థికంగా కుంగదీసే కుట్రలు ఎందుకు చేస్తోంది? ప్రధాని మోదీ పాలన దేశ రైతులకు శాపంగా మారింది. అర్థం పర్థం లేని ఆర్థిక విధానాలతో నట్టేట ముంచుతున్నారు. ఇప్పుడు సంస్కరణల పేరుతో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ మిత్రుల చేతిలో పెట్టే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నల్ల చట్టాలను బలవంతంగా అన్నదాతలపై రుద్దాలను చూస్తే వారు హస్తినగడ్డపై తమ సత్తా ఏంటో చూపించారు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేసి విజయం సాధించారు. దీంతో రైతులపై కక్ష పెంచుకున్న మోదీ ప్రభుత్వం రైతులను వ్యవసాయానికి దూరం చేయాలనే కుట్రకు మరింత పదును పెట్టింది. ఇప్పుడు ఏకంగా రైతుల ఆదాయంపై కన్నేసింది. వారిపై పన్నుపోటు అస్త్రాన్ని ఎక్కుపెట్టింది. రైతులపై ప్రధాని మోదీ చేస్తున్న సంకుచిత రాజకీయాలు కరోనా వైరస్ కన్నా ప్రమాదకరంగా ఉన్నాయి. రెండు 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కొత్తగా ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను స్థాపించలేదు. పైగా ఉన్న సంస్థలను తెగనమ్ముతున్నారు. కంటికి ఏది కనిపిస్తే దానిని తాకట్టు పెడుతున్నారు. జాతీయ భావం పేరుతో దేశ ప్రజలను మోసం చేస్తున్నారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ సామాన్యుడి నడ్డి విరుస్తూ కార్పొరేట్ శక్తులు బడాబాబుల ఆస్తులు పెంచుకునేందుకు నిర్ణయాలు తీసుకుంటోంది. పేదోడి పొట్టకొట్టి పెద్దోడికి పెట్టే చర్యలు తీసుకుంటోంది. నోట్ల రద్దుతో దేశంలోని సామాన్య ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. ఇందులో ఒక్క బిజినెస్ మ్యాన్ అయినా లైన్లో నిల్చున్నాడా అని సామాన్యులు ప్రధానిని ప్రశ్నిస్తున్నారు. ఇటు జీఎస్టీ పేరుతో మరోసారి ప్రజల రక్తం తాగుతోంది కేంద్రం. చిన్న వ్యాపారుల వెన్నెముకను మరోసారి విరగ్గొట్టింది. ఇప్పుడు రైతులపై కన్నేసింది కేంద్రం. వారి ఆదాయంపై ఫోకస్ పెట్టి దివాళాకారు రాజకీయం చేస్తోంది కేంద్రంలోని బీజేపీ సర్కార్. వ్యవసాయం, అందులోనే సాయమనే మాట ఉంది. ప్రజల ఆకలి తీర్చాలనే సంకల్పంతో అన్నదాతలు దేశానికి పంటలు పండించి లాభనష్టాలు పట్టించుకోకుండా సాయం చేస్తుంటే కేంద్రం మాత్రం వారి ఆదాయ వ్యయాలపై దృష్టి పెట్టింది. నేల తల్లిని నమ్ముకుని జీవిస్తున్న వారి పల్లెంలో అన్నం ముద్దను లాగేసే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, ఇంకోవైపు ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలతో రైతన్న ఆర్థికంగా, మానసికంగా చితికిపోయినా ఎప్పుడు ఎవరిపై ఆరోపణలు చేయలేదు. పంటకు సరైన ధరలు కల్పించకున్నా ఎవర్నీ విమర్శించలేదు. తాను కష్టపడి పండించిన పంటకు తాను ధరను నిర్ణయించకున్నా బాధపడలేదు. ఎందుకంటే అతను దేశానికి అన్నం పెట్టాలనుకున్నాడు. ప్రజల ఆకలితో వ్యాపారం చెయ్యాలనుకోలేదు. కానీ కేంద్రం మాత్రం రైతన్నను రాజకీయ పావుగా వాడుకుంటోంది. ఓట్ల కోసం అమలు కాని హామీలు ఇస్తూ వారిని రాజకీయ అస్త్రంగా వాడుకుంటుంది. కానీ ఇప్పుడు వారిని నడి రోడ్డుపై నిలబెట్టే స్థితికి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేవలం పెట్టుబడులు, లాభాలు తప్ప ఏ నిబంధనలు లేని కేంద్ర ప్రభుత్వం గద్దల్లా రైతులను పొడుచుకు తింటుంది. ఇప్పటికే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి క్రమంగా రాయితీలను తగ్గించుకుంటూ వస్తున్న కేంద్రం ఈ దఫా బడ్జెట్లో మరింత కోత పెట్టాలని కుట్రలు చేస్తోంది. రైతాంగానికి ఇచ్చే సబ్సిడీలకు మంగళం పాడాలని భావిస్తోంది. ఇప్పటికే విత్తనాలు, డీఏపీ, యూరియా వంటి ఎరువులకు ఇచ్చే సబ్సిడీలను రైతులపై రుద్దుతున్నాయి.
మరోవైపు మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైవర్ట్ పాలిటిక్స్ చేయడంలో ప్రధాని మోదీ దిట్ట అని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న హామీలను కప్పిపుచ్చుకోవడం కోసం ట్యాక్స్ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. కార్పొరేటర్లకు ఇచ్చే రాయితీతో పోల్చితే రైతులకు ఇచ్చింది కేవలం 0.5% మాత్రమేనన్నారు. దేశ ప్రజలను పన్నుల పేరుతో గద్దల్లా పీక్కు తింటున్న బీజేపీ ఇప్పుడు మళ్లీ రైతుల శ్రమను దోచుకుంటుందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. సెజ్లు, కాంట్రాక్టు వ్యవసాయం చేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ సామాన్య రైతులకు పన్ను వేయడం దుర్మార్గమని నిప్పులు చెరుగుతున్నారు. పన్నుల పేరుతో రైతులను వ్యవసాయానికి దూరం చేసి ఆ భూములు కార్పొరేటర్లకు వ్యవసాయం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని మేధావులు విమర్శిస్తున్నారు. వ్యవసాయ ఆధారిత వస్తువులపై పరోక్షంగా జీఎస్టీతో ప్రత్యక్షంగా పన్ను కడుతున్న రైతులు ఇప్పుడు కొత్త పన్నులతో వారిని మరింత ఆర్థిక కష్టాల్లోకి నెట్టుతోందని విమర్శిస్తున్నారు. కేంద్రం తీసుకొస్తున్న ఈ కొత్త పన్ను విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదన తీసుకొస్తే మరోసారి రైతు పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈసారి యూనియన్ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపుల కోత పెడుతున్నట్లు రాష్ట్రాలకు పరోక్ష ఇండికేషన్స్ కేంద్రం ఇస్తోంది. ఈసారి బడ్జెట్లో రాష్ట్రాలకు చాలా తక్కువ నిధులు వస్తాయని, ఆ లోటును భర్తీ చేసుకునేందుకు రైతులపై పన్నులు వేయాలని కేంద్రం చెబుతోంది. తమ మాటను కాదంటే మరికొన్ని నిధులను కూడా కోత పెడతామంటూ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇటు వ్యవసాయ రంగానికి తీసుకునే రుణాలపై కొర్రీలు పెట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుంటే కేంద్రం మాత్రం ఉన్న పథకాలు, రాయితీలకు పాడికట్టాలని చూస్తోంది.